गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम तत्सत्। ఇక్కడ వచ్చిన వారందరికీ తెలుసు ఈరోజు గురు పౌర్ణమి. ఇటువంటి గురు పౌర్ణమిలో చాలా మనము జరుపుకున్న ఆ సందర్భంలో అంతా గురువుని గురించి మనం చెప్పుకున్నాం. గురువుని గురించి 5-6 సంవత్సరాలు బాగా వివరంగా చెప్పుకుంటూ వచ్చాము. ఆ రకంగా చెప్తే ఇంకా చెప్పేది ఏమీ లేదు అనేటట్టు ఉంటుంది. అయినా ఈ గురువు గురించి మనం చెప్పాల్సింది ఎంత లేదో అంత ఉంది అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన గురించి చెప్పేదానికి అంతం కాదనమాట. అతను గురువు అనేవాడు ఒక వ్యక్తి కాదు కాబట్టి, ఒక వ్యక్తిని అయితే ఇంత అని తెగేసి చెప్పచ్చు ఇంతవరకేనని, కానీ ఒక వ్యక్తి కాదు కాబట్టి అతని గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు, ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రపంచంలో మేము కొంత వయసు వచ్చిన తర్వాత గురువు అనే పదాన్ని విన్నాం. గురువు అనే పదాన్ని విన్నప్పుడు అంటే కొంతమందికి ఏదో జ్ఞానాన్ని ఉపదేశిస్తుంటారు, వాళ్ళు గురువులుగా చలామవుతున్నారు అనుకున్నాం. అంటే గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అని ఆ రోజు తెలిసింది మాకు చిన్న వయసులో. ఈ విధంగా కొంతకాలం గడవంగా చాలామంది గురువులు ఉన్నారు అని తెలిసింది. ఆ తర్వాత ఇంకా కొంతకాలం గర్వంగా గురువుల్లో చాలా పెద్ద గురువులు కూడా ఉన్నారు అని తెలిసింది. అంటే ఇంకా కొంతకాలం గర్వంగా గురువులు ఎవరూ లేరు అని తెలిసింది. ఆ రకంగా వేసుకుంటూ పోతే మొదట ఉన్నారని, తర్వాత చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారని, తర్వాత ఇంకా పెద్దోళ్ళు ఉన్నారని, లాస్ట్కి చివరికి ఎవరు లేరని అనుకోవడము, ఇది సహజంగా జ్ఞానం తెలిసే కొద్దీ అర్థమైన విషయం ఇది. మళ్ళీ ఇప్పుడు మనం లేరు అని అనుకుంటే ఎట్లయితుంది, చాలామంది ఉన్నారు కదా గురువులు అని మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా నేటి సమాజంలో గురు పౌర్ణమి అంటే షిరిడి సాయిబాబా దేవాలయాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కువ షిరిడి సాయిబాబా అందరికి గుర్తొస్తాడు. అంటే మామూలుగా చాలామందికి తెలియనటువంటి చిన్న వయసు వాళ్ళందరికంటే షిరిడి సాయిబాబా ఒక్కడే గురువు అనేటువంటి భావం వచ్చేస్తూ ఉంది అనమాట. అంటే చిన్న వయసులో ఉండేవాళ్ళు, పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది నాకు చాలామంది గురువులని. ఆ రకంగా కొంతమంది ఎవరు ఏ రకంగా అనుకున్నా కానీ గురువు అనేటువంటి వాడిని ఫలాని వాడు గురువు అని మనం వేలెత్తి చూపగలమా అని అంటే ఎటువంటి సందర్భంలోనూ చూసేదానికి అవకాశం లేదు. ఎందుకు అంటే గురువు అనేటువంటి వాడు గుర్తింపబడేవాడు కాడు, ఆయన ఒక వ్యక్తి కాదు అని తెలుస్తుంది. మనుషులు అనేటువంటి వారిని మనం గురువుగా లెక్కిస్తే, గురువు అనేటువంటి వాడు జ్ఞానం చెప్పేవాడు కదా మనం అనుకునేది. జ్ఞానము ఏ జ్ఞానం చెప్పేవాడు గురువు? ప్రపంచ జ్ఞానం చెప్పేవాళ్ళు వాళ్ళు విషయం విడిచిపెట్టండి. దేవుని జ్ఞానం చెప్పేవాడిని గొప్ప గురువుగా మనం భావిస్తాం. ఆ లెక్కగా భావించుకుంటే దేవుని జ్ఞానం చెప్పేటువంటి వాడు ఎవడు అని అంటే ఇతనికంటే అతను బాగా చెప్తాడు, అతనికంటే ఇంకోటి బాగా చెప్తారు, ఇతనికంటే ఇంకోటి బాగా చెప్తారు. నువ్వు లెక్కేసుకుంటూ పోయి ఒకరిని పెద్ద గురువుని ఎన్నుకున్నా కానీ లాస్ట్కు దేవుని విషయంలోకి వస్తే ఏమవుతుందంటే దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవునికి తెలియదు అనే శాసనం ఒకటి ఉంది. దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవునికి తెలియదు. దేవుని జ్ఞానము దేవుని వల్లనే తెలియబడుతుంది, తెలిస్తే, లేకపోతే తెలియబడదు. దేవుని జ్ఞానం దేవునికి తప్ప ఏ మనిషికి తెలియదు అన్నప్పుడు జ్ఞానం చెప్పేవాడు గురువు అయితే అటు ఏ మనిషి చెప్పలేడు కదా. కాబట్టి ఏ మనిషి గురువు కాదు, ఏ మనిషి గురువు కాదు. ఎందుకు అంటే వానికి మనిషి అయినటువంటి వానికి జ్ఞానం తెలియదు. ఎవరికి తెలుస్తుంది జ్ఞానము? దేవునికి తెలుస్తుంది. అప్పుడు గురువు ఎవరుగా ఉండాలా? దేవుడే గురువుగా ఉండాలా. దేవుడు ఎటువంటి వాడు? ఎవరికి కనిపించడు, నామరూపక్రియారహితుడు, అంటే పని చేయడు, పేరు లేదు, తర్వాత ఆకారము లేదు. ఎవరికి? అది ఆయన గురువు. ఆయనకు మాత్రమే జ్ఞానం తెలుసు. ఎవరి జ్ఞానం? ఆయన జ్ఞానం ఆయనకు మాత్రమే తెలుసు, ఏ మానవునికి తెలియదు అనే ఈ వాక్యం ఎక్కడ చెప్తారు? మీరే చెప్తున్నారా అంటే లేదు, దైవ గ్రంథమైనటువంటి గ్రంథంలో ఉంది. మనకు దైవ గ్రంథాలు 3 ఉన్నాయి. మొదటిది
ప్రథమ దైవ గ్రంథం భగవద్గీత, ద్వితీయ దైవ గ్రంథం బైబిలు, అంతిమ దైవ గ్రంథం మూడవ దైవ గ్రంథము ఖురాన్ గ్రంథం. ఖురాన్ గ్రంథంలో 3వ సూరాలో 7వ ఆయత్ యందు దేవుని జ్ఞానం దేవుని తప్ప ఏ మానవునికి తెలియదు అనే వాక్యం ఉంది. అది ఈ జ్ఞానం అనేటువంటిది అంటే ఏ గ్రంథం అయినా మనం తీసుకోవచ్చు దేవుడు చెప్పిన జ్ఞానాన్ని. అప్పుడు అక్కడ స్వయంగా దేవుని జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి చెప్పినటువంటిది. అది మొట్టమొదట సూర్యుడు ఏ విధంగా మనువుకు జ్ఞానం చెప్పినాడో, సూర్యగ్రహం ఏ విధంగా మనువుకు జ్ఞానం చెప్పిందో ఆ రకంగానే ఇంకో గ్రహము ఇంకో చోట చెప్పినటువంటి జ్ఞానాన్ని మనము రాసుకొని దాన్ని ఖురాన్ గ్రంథం అంటున్నాము. అక్కడ చెప్పిన వాక్యంలో ఏముంది? 3వ సూరాలో 7వ ఆయతలో ఒక వాక్యం ఉంది. ఏముంది దాంట్లో? దేవుని జ్ఞానము దేవుని తప్ప ఏ మానవునికి తెలియదు. అప్పుడు ఏ మానవుడు గురువు కాదు అంటే ఇప్పుడు గురువు అంటే ఏ మానవుడు గురువు కాదు. మళ్ళీ ఏ మానవుడు కానప్పుడు ఎవరిని గుర్తిస్తావు గురువుగా? ఎవరిని గుర్తించడానికి వీల్లేదు. మన మానవుడు గురువు కాకపోతే నీకు జ్ఞానం ఎట్లా తెలుస్తుంది? ఒక మనిషి ఇంకో మనిషికి జ్ఞానం చెప్తేనే తెలిసేది ఒకటి ఉంది. మళ్ళా నీకు జ్ఞానం తెలియాలి అంటే 3 రకాల మార్గాలు ఉన్నాయి. 3 రకాల మార్గాల ద్వారా తెలిసేది. ఈ 3 రకాల మార్గాలు తప్ప ఇంకా వేరే రకంగా తెలిసేదానికి అవకాశమే లేదు. ఆ 3 మార్గాలు కూడా దేవుడే తెలియజేశాడు అనమాట. ఆ దేవుడే 3 మార్గాలు ఉన్నాయని తెలియజెప్పాడు. అది కూడా మనకు పవిత్ర ఖురాన్ గ్రంథంలోనే ఉంది. 42వ సూర 51వ ఆయతలో దేవుడు ప్రత్యక్షంగా ఎవరితోనో మాట్లాడు. దేవుని జ్ఞానం దేవుడికి తెలిసినా కానీ ఆయన కనిపించి ఎవరికి చెప్పడు. ప్రత్యక్షంగా నీ జ్ఞానం చెప్తాడు, ఆయన చెప్పడు. కాబట్టి నీకు ఇంకా ఆయన చెప్పడని అర్థం. మళ్ళీ ఆయన జ్ఞానం నీకెట్లా తెలుస్తుంది అంటే మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు ఆయన. మనకు తెలియకుండా పోతుంది కదా. ఇప్పుడు ఆయన జ్ఞానం ఆయనకే తెలిసినప్పుడు ఆయన జ్ఞానం ఆయన ఎవరితోనూ మాట్లాడినప్పుడు ఆయన జ్ఞానం మనకు ఎలా తెలుస్తుంది అని ప్రశ్న వేసుకుంటే మనకు ఒక అవకాశం ఉంది. ఏమిచ్చినాడంటే నా జ్ఞానము 3 రకాలుగా 3 విధాలుగా తెలియబడేట్టుగా మీకు అమర్చి పెట్టాను అన్నాడు ఆయన. ఎవరు చెప్పాడు? దేవుడే చెప్పాడు అన్నమాట. ఏమని చెప్పాడు? 3 రకాలుగా అంటే 3 విధాలుగా మనకు తెలియజేసే అవకాశం ఉంది. ఎట్లా? 1 వాణి ద్వారా, శబ్దం ద్వారా తెలియజేస్తాను. 2ది తెర వెనక నుంచి కనిపించకుండా తెలియజేస్తాను. తెర వెనక నుంచి చెప్తాను. ఇప్పుడు వాణి అంటే శబ్దం, ఇక్కడ ఆకాశం నుంచి వచ్చేటువంటి శబ్దం ద్వారా ఒకటి వస్తుంది. 2వది తెర వెనక నుంచి మాట్లాడి చెప్తానన్నాడు. తెర వెనక నుంచి మాట్లాడి చెప్పే విధానం ఉంటుంది. తర్వాత 3వది ఒకటి ఉంది, నా దూతను పంపించి నేను చెప్పిస్తానన్నాడు. ఆయన ఒక వ్యక్తిని పంపించి చెప్పిస్తాడు. ఈ రకంగా 3 మార్గాల ద్వారా మన జ్ఞానం తెలియబడుతుంది. అర్థమైందా? ఏ రకంగా తెలిసినా కానీ మనకు జ్ఞానం తెలిసింది ఎవరి ద్వారా అంటే ఎవరి నుండి వచ్చింది? అది దేవుడి నుండి వచ్చింది. అంటే 3 రకాలుగా వచ్చింది మన జ్ఞానం. 3 విధాలుగా మన జ్ఞానం చేరింది. ఆ 3 విధాలుగా ఏ విధంగా చేరినా కానీ లాస్ట్కి ఎవరి నుంచి మూలం ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవుడి నుంచే వచ్చింది. అది కాబట్టి అది గురువు నుంచి వచ్చిందని మనం లెక్కించుకోవాలి. మళ్ళీ ఆ విధంగా ఆయన కనిపించుకోకుండా 3 మార్గాల ద్వారా మన జ్ఞానం తెలియజేస్తాడు. కాబట్టి ఏ రకంగా అయినా మనకు తెలియజేయచ్చు. కాబట్టి ఎక్కడ కానీ మనం గురువు అని గుర్తించేందుకు అవకాశం లేదు. తెలియజెప్పినాడు ఎవరు? దేవుడే. మళ్ళీ ఆయనే గురువు అనాలా? ఆయన ఎటు చెప్పాడు? ఆయన ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడి చెప్పాడా? ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడాయని చెప్పడు. కాబట్టి పలానా నా గురువు అని చెప్పడానికి అవకాశం లేదు. మీరు ఎవరితో అయినా ప్రత్యక్షంగా జ్ఞానం తెలుసుకోవాలంటే ఆ జ్ఞానం నా గురువు ద్వారా తెలిసింది అని అంటే అది అసత్యము. మీరు ఇప్పుడు నా ద్వారా ప్రత్యక్షంగా జ్ఞానం నేను చెప్తా ఉంటే మీరు తెలుసుకుని ఉంటే పలానా ఆయన ద్వారా మీరు జ్ఞానం తెలుసుకున్నామని మీరు అనుకుంటే అది పూర్తి అసత్యము. అర్థమైందా? అంటే ఇతను గురువు అనుకుంటే మీరు అసత్యం, అతను గురువు కాదు. ఇప్పుడు నేను చాలా మార్లు చెప్పాను మీకు. ఏమని? చెప్పేది నేను కాదు, ఈ విషయాలు నాకు తెలియవు,
వ్రాసేది నేను కాదు, వాస్తవంగా నాకు ఈ విషయాలు తెలియవు. ఎవరికి తెలియని విషయాలు నేనైనా రాస్తాను, నాకు తెలిస్తే నేను రాసేది. వాస్తవంగా నేను ఎక్కడైనా విన్నానా, ఎక్కడైనా పోయి అడిగానా? ఎవరు సమాధానం చెప్పలేని విషయాలు అవి, ఎవరికి తెలియని విషయాలు. అవన్నీ ఎలా చెప్పగలుగుతున్నాము, ఎలా రాయగలుగుతున్నాము అంటే నేను చేతులు ఎత్తేసి నాకు పూర్తి తెలియవు అని చెప్పేసాను. మరి ఎలా రాయగలిగినారా మీరు అని అంటే, నాకు ఇంకొకటి చెప్తే నేను రాసినాను. చెప్పేవాడు ఒకడు అంటే ఒకడే ఉన్నాడు, ప్రపంచానికంతా ఒకడే. వాడు 3 రకాలుగా తెలియజేస్తాడు, ఏదో రకంగా నాకు తెలియజేశాడు. ఆ విషయం మీకు చెప్తున్నాను, అది వాస్తవంగా నా జ్ఞానం కాదు. మీరు ఈ జ్ఞానం విని నాకు ఏమనుకోవాలా అంటే, నాలో నుండి చెప్పేవాడు గురువు అనుకోండి, కానీ నన్ను గురువు అనుకోకూడదు మీరు. నేను ముందే చెప్పాను ఈ విషయం. నాలో నుంచి చెప్పేవాడు మీ గురువు, కానీ నేను గురువుని కాదు, నేను సాధారణ మనిషినే. మీకు అందినా కానీ అక్కడి నుంచి అందాల్సిందే. అది మీ యొక్క శ్రద్ధను బట్టి ఉంటుంది, మీ శ్రద్ధను బట్టి ఉంటుంది. మీ జ్ఞానం కావాలన్న శ్రద్ధ మీకు ఉంటే ఇక్కడి నుంచి వస్తుంది, లేదా రాదు. ఓ ప్రశ్న వేసుకుంటాం మనం, దేవుని విషయం దేవుని తప్ప ఎవరికి తెలియదు అన్నప్పుడు, దేవుడు ప్రత్యక్షంగా ఎవరితోనో మాట్లాడు అన్నప్పుడు మనకు ఆయన జ్ఞానం ఎలా చెప్పగలుగుతాడు అంటే, ఎలా అయినా కానీ నీకు శ్రద్ధ ఉంటే ఏ విధంగా ఒక రకంగా చెప్తాడు అనే వచనం ఉంది. నువ్వు తెలుసుకోవాలనుకుంటే నీకు తెలియజేస్తాడు. ఎలా అంటే ఏ విధంగా ఒక రకంగా తెలియజేస్తాడు. 3 విధాలుగా ఉంది. ఆ 3 విధాల్లో ఏదో ఒకటి నీకు వర్తిస్తుంది. ఫలానా విధానము అనేది ఏం లేదు. అక్కడ నువ్వు కనిపించే వ్యక్తిని మనిషి అంటే గురువు అనుకుంటే పెద్ద పొరపాటు. కనిపించే వ్యక్తి ఎవరు? గురువు కాదు. అర్థమైందా? అంటే ఇప్పుడు పెద్ద తిరగసు ఉంది ఇక్కడ. అంటే ఇది వినేదానికి చాలా సులభంగా ఉంది, కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టమే. ఎందుకంటే చెప్పే మనిషి గురువు కాదు అన్నప్పుడు మళ్ళీ ఎవరు చెప్తున్నారనే ప్రశ్న కూడా వస్తుంది. నేను మొదటి నుండే చెప్తున్నాను, ఎవరైనా జ్ఞానం తెలియజేయని, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ దేవుని వద్ద నుంచే రావాలా. మీకు తెలియబడిన ప్రపంచంలో తెలియబడిన రహస్యాలైనా ఎక్కడైనా తెలియబడుతున్నాయి అంటే ఎక్కడి నుంచి రావాలా? దేవుని వద్ద నుంచే రావాలా. మనుషులకు ఎవరికి తెలియని విషయాలు తెలియబడుతున్నాయంటే ఎక్కడి నుంచి రావాలా? దేవుని వద్ద నుంచే రావాలా. దేవుని వద్ద నుంచి తప్ప ఎక్కడి నుంచి వచ్చేదానికి అవకాశం లేదు. దేవునికి తప్ప దేవుని జ్ఞానం ఎవరికి తెలియదు. ప్రపంచ జ్ఞానం మనిషి చెప్పగలడు. ప్రపంచ జ్ఞానం ఉంది, దాన్ని మనిషి చెప్పగలడు. అర్థమైందా? కానీ దేవుని జ్ఞానాన్ని మనిషి ఎప్పుడు చెప్పలేడు. దేవుని జ్ఞానాన్ని ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. దేవునికే తెలుసు ఇది, కాబట్టి దేవుడే చెప్పాలి. ఇంకా ఇప్పుడు నేను చెప్పాను కదా, పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఒక 3వ సూరాలో 7వ ఆయత్తులో ఏమనుంది? దేవుని జ్ఞానం దేవునికి తప్ప ఏ మానవునికి తెలియదు అనేది కదా. ఇప్పుడు మనం అక్కడికి వచ్చి మనం దేవుని జ్ఞానం దేవునికి తప్ప తెలియనప్పుడు కిందనే ఏం రాసిపడి ఉందంటే, దాంట్లో భక్తి శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళకు, బుద్ధి శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళకు దేవుని జ్ఞానము తెలియబడుతుంది. గ్రహించగలుగుతారు అన్నాడు. అంటే తెలుసుకోగలుగుతారు. ఎవరు? శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకోగలుగుతారు అని అంటే, గ్రహించగలుగుతారు అంటే ఇక్కడ చెప్పేవాడు ఎవడో ఉండాలి కదా. చెప్పేవాడు ఎవడో ఒకటి ఉండాలి కదా. యజమాని తెలియబడాలంటే ఎవరెవరు చెప్పాలి కదా, ఏదో రకంగా చెప్పాలి కదా. అప్పుడు అక్కడి నుంచి వారికి గ్రహించగలుగుతారు. అటు చెప్పేవాడు ఎవడు అని అంటే ఎవరు చెప్పాలి? మళ్ళీ అక్కడికి పోతాం. దేవుని జ్ఞానం దేవుని తప్ప ఎవరికి తెలిసేందుకు అవకాశం లేదు. చెప్పేవాడు ఎవడు అంటే మనిషి దేవుడు అవుతాడా? ఇప్పుడు మేము చెప్తున్నాం జ్ఞానం, సరే దేవుని జ్ఞానం దేవుడి తప్ప ఎవరు తెలియనప్పుడు ఈయన అంతా అసలైన జ్ఞానం చెప్తున్నాడు, ఈయన దేవుడు అనుకునేందుకు వీలవుతుందా అంటే మనిషికి సంబంధం లేదని చెప్తాను. చెప్పేవాడు ఎవడు? మాట్లాడేది నేను అనుకోవడం పొరపాటు, మాట్లాడేది నువ్వే అనుకోవడం నేను అనుకోవడం పొరపాటు. కానీ మనకు తెలియకుండా ఎన్నో జరుగుతున్నాయి. దేవుడు ప్రతి మనిషిని బొమ్మలు ఆడించినట్టు ఆడిస్తున్నాడు, ఆ విధంగానే పలికిస్తున్నాడు కూడా. లోపల నుంచి పలికిస్తున్నాడు కూడా. అర్థమైందా? ఆ రకంగా చేసిన 3 రకాలుగా తెలియజేస్తానని చెప్పాడు కదైనా. ఈ 3 విధాల్లో మనకు తెలిసినటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే దేవుని జ్ఞానం ఎక్కడైతే తెలియబడుతూ ఉందో అక్కడ మనం గురువుగా గుర్తించవచ్చును. అంటే అతను వ్యక్తిగా ఉండడు. కాబట్టి ప్రపంచంలో గురువు అనేవాడు సాకారంగా ఎక్కడ కనిపించడు మీకు. ఒకవేళ ఎక్కడైనా కనిపించినా కానీ అతను
గురువు కాదు. ఇంతమంది ప్రపంచంలో గురువులని పేర్లు పెట్టుకుని జ్ఞానం చెప్తున్నప్పుడు వాడు గురువు కాదంటే వాళ్ళని మనం నిందించినట్ట అంటే వాడు నిందించినట్టే కాదు, మనం చట్టాన్ని చెప్తున్నాం. ఇక్కడ దేవుని చట్టాన్ని చెప్తున్నాం. ఒకరిని ప్రత్యేకించి వాళ్ళు గురువులు కాదు, వీళ్ళు గురువులు కాదు, అతను గురువు కాదు, ఇతను గురువు కాదు అని పేర్లు పెట్టి మనం చెప్పలేదు. కానీ ఉన్న దేవుని చట్టాన్ని చెప్తున్నాం. ఇక్కడ ఈ మధ్యన ఒక విషయం వచ్చింది, మేము టీవీలో చూసాం. ఒక వ్యక్తిని దేవుడు కాదు అంటే మేము దేవుడిగా నమ్ముకుంటున్నాం, ఎందుకు కాదు అని కొట్టాడుతున్నారు వీళ్ళు. ఆయన చట్టాన్ని చెప్పినాడు, మనిషి దేవుడు కాదు అని చెప్తే వాస్తవంగా మనిషి దేవుడు అనేది వాస్తవం. అది ఆయన జ్ఞానం ప్రకారం, ఆయన తెలుసుకున్న జ్ఞానం ప్రకారం ఆయన చెప్పాడు. ఇప్పుడు నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం కూడా నేను చెప్తున్నాను. నేను చెప్పేటువంటి జ్ఞానం ఎటువంటిదే నేను ఆషామేషిగా నా ఇష్టపడినట్టు నేను చెప్పలేదు. దైవ గ్రంథాలను ఆధారం చేసుకుని నేను చెప్తున్నాను. దైవ గ్రంథాలు ఆధారం చేసుకుని నేను చెప్పినప్పుడు మీకు దైవ గ్రంథాలు ఏమీ తెలియనప్పుడు ఆ దైవ గ్రంథాలను మీరు అనుసరించినప్పుడు మేము చెప్పే మాట ఎట్లయితుంది, అసత్యం అవుతుంది మీకు. అంటే నువ్వు ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటను సత్యమా అసత్యమైన గుర్తించాలి అంటే నీకు కొంతైనా జ్ఞానం తెలిసిండల్లా. ఏమాత్రం జ్ఞానం తెలియని మనిషిని ఇట్లా అనుకున్నాను, నేను అనుకునే దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఏమన్నాయి మనోభావాలని? మనోభావాలు ప్రపంచంలో అన్నిటికీ మనోభావాలు ఉన్నాయి. దొంగకు దొంగ మనోభావం ఏమిటి? దొంగతనం చేయాలనే మనోభావం. అంటే నా మనోభావం దెబ్బతిందంటే పోలీసు వాళ్ళు ఏం చెప్తారు? చేయొద్దంటారు. పోలీసు వాళ్ళు నా మనోభావాలు దెబ్బతీశారంటే దెబ్బతీస్తారు, తప్పేముంది? ఆ రకంగా ఇప్పుడు మనోభావాలు అంటే ప్రపంచ విషయాలకు సంబంధించినవి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అనుకుంటే సరిపోతుంది. దానికి మనకు ఒక చట్టం అనేది ఒకటి ఉంటుంది. ఆ చట్టం ప్రకారం నడుచుకోకపోతే శిక్షలు ఉంటాయి. ఆ రకంగానే దేవుని చట్టం కూడా ఒకటి ఉంది. దేవుని చట్టం ప్రకారం మనం చెప్పే విధానం ఏమి అంటే దేవుడు ఒకవేళ అంటే మనం ఎలాగ పోల్చుకునే కానీ ఒక మనిషిని దేవునిగా పోల్చకూడదు. నేనున్నాను, మీరు ఏం చేస్తున్నారు? టకటకటకు వచ్చి ఒక కళ్ళ మొక్కుతున్నారు. నేను ఉద్దయ మొక్కకూడదు, దేవుడు ఉన్నాడు, మీరు దేవుని మొక్కండి, మాకు మొక్కకూడదని ప్రతి నిత్యము చెప్తున్నాను నేను. అయినా ఆ దేశమంతా అలవాటు అయినప్పుడు అదే అలవాటు తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శిస్తారు. కానీ మేమేం చెప్పడం మాత్రం మర్చిపోలేదు. మేము చెప్తున్నాం, ఒకరు చెప్తాం, ఇద్దరు చెప్తాం. కానీ చెప్పి సరే ఇంకా ఇటైతే కాదని లోపల మనసు ఎక్కువ మనసులో లోపల ఉంటే బయటకు వచ్చి ఇది పదేనని ఈ రకంగా అంటే ఈ కొన్ని మానిపిల్లంటే మనమే దాచిపెట్టుకోవచ్చు పని వస్తుంది. అలవాటు మానిపిల్లంటే ఆ విధంగా లెక్కేసుకుంటే గురు పౌర్ణమి అనేటువంటి ఈరోజు మనం గురువుని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే గురువు అనేవాడు ఒక మనిషి కాదు. ఒక మనిషి కాదు అన్నప్పుడు మనం కొంతమంది మనుషులే అని నమ్మకంతో పోయి గురువు పలాసాటు ఉండాలని పోతున్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఊర్లో లేడు గురువు, ఊర్లో ఉండేవాళ్ళు గురువులు కాదు, ఎక్కడో రహస్యంగా మానవులు కనపరాకుండా ఎక్కడైనా గుహల్లో ఉంటారు గురువులు అని కొంతమంది అంటుంటారు. అంటే వాళ్ళ ఇష్టాల ప్రకారం వాళ్ళు అనుకుంటున్నారు. ఎట్లా అనుకున్నా కానీ ఇక్కడ ఏమైందంటే ఒక మనిషిగా పోల్చుకునే వాళ్ళు అంటున్నారు. కానీ మనిషిగా పోల్చుకోవడం పూర్తి తప్పు. వేమనకి చాలా జ్ఞానం తెలిసినటువంటి మనిషి ఆయన చెప్పాడంటే మీరు గురువులను ఊర్లో ఉండేవాళ్ళను గురువులు కాదని ఊరు బయట ఉండేవాళ్ళను అడవుల్లో ఉండేవాళ్ళను గుహల్లో ఉండేవాళ్ళను గురువులు అనుకొని అక్కడికి పోయినా కానీ ఏమి ప్రయోజనం లేదు. గురువు అనేవాడు అక్కడ కూడా ఉన్నాడు అని మాట చెప్పాడు అనమాట. అక్కడ పోయి ఎత్తుకులాడుతుంటే మీకు ముక్త్యం రాదు అని చెప్పాడు. అని చిన్న పద్యం ఏం చెప్పినాడంటే గుహలోన చొచ్చి గురువులను ఎదుకంగా క్రూర మృగ ముఖండు తారశిలడం ముందుగా ముక్తి మార్గం అదే చూపు విశ్వదాభిరామ ఇరవమన్నాడు ఆయన. అంటే ఏడన పోయి అడవుల్లో గురువు ఉన్నాడు, గుహల్లో గురువు ఉన్నాడు, మీరు కాసుకొని చూస్తుంటే అయినా వెతుకుతుంటే అక్కడ ఏదైనా క్రూర మృగం ఒకటి కనిపించిందా అదే ముక్తి చూపుతుంది, గురువు అవసరం లేదు మీకు అని చెప్పాడు. ముందుగానే చూపుతుంది మీకు అని చెప్పాడు. అంటే మిమ్మల్ని చంపేస్తుంది అని చెప్పాడు. అది ఆ రకంగా గురువులు అడవిలో ఉండరు, ఊళ్ళో ఉండరు అని వీళ్ళు భ్రమ తప్ప ఇంకోటేం లేదు. ఇంకా కొంతమంది ఏమంటారంటే లేదు గురువు మాకు ఒక బుక్లు చదివినాం మేము, ఆ బుక్లో ఏముందంటే గురువు అనేటువంటి ఇట్లా ఉంటాడు, ఈ నియమాలు కలిగినటువంటి వాడు గురువు అని మాకు తెలుసు, ఆ గురువు మేము కనిపెట్టచ్చు, ఎక్కడైనా కనిపెడతాము అయిపోయాడు. సరే వాళ్ళకి ఎట్లున్నది ఏం సూత్రాలు ఉన్నాయి కనుక్కోవడానికి మనకు తెలియదు. కానీ నేను ఒకరోజు ఏంటంటే ఒక ఇంటికి పోయి అన్నం పెట్టారు. సరే ఎక్కడో టైంకి భోంచేయాలి కదా, భోజనం చేసేటప్పుడు అతను నన్నే గమనిస్తున్నాడు అన్నాడు ఆయన. అంటే ఈయన గురువా కాదా అని. నేను ఎట్లా గురువు కాదు, ఆయన గురువా కాదంటే ఏంటంటే నేను భోజనాన్ని బట్టి గమనిస్తున్నాడు.
ఆయనకేం లెక్కాచారం అంటే ఒక బుక్లో రాసేదంట, అన్నం తినేప్పుడు కరివేపాకు మిరపకాయలు ఏమన్నా వచ్చి పక్కన పెడితే గురువు కాదంట, అన్నీ కలుపుకోదంటే గురువు అంట. ఆ లెక్కాచారం సమానంగా తినాలంట, మిరపకాయని కరివేపాకు అన్నీ మొత్తం అటు పక్కన పెడితే గురువు కాదని ఆయనకు లెక్క అంట. సరే ఆయన మనం ఏం చేసేంటే మామూలుగా అలవాటు పక్కన తీసి పక్కన పెట్టినాం, ఈయన గురువే కాదనుకున్నాడు. మళ్ళీ చెప్పిన మాటల్లో మీరు గురువు కాదని నాకు తెలిసిపోయింది నేను. అంత బిన్నట్లా కొలితేసినావు స్వామి నువ్వు. దేశంలో అసలు గురువును కనుక్కునేందుకే కాదని మేమంటాం అంటే నా ఇప్పుడు తూకం వేసి మొత్తం కాదని చెప్తున్నావు ఎట్లా అంటే అని చెప్పినాడు. మేము బుక్లో చదివినాను, ఒక గురువుగారు రాశారట, ఒక గురువుగారు రాశారట. ఒక గురువుగారు రాసింటే మళ్ళీ ఆ గురువు కదా, మళ్ళీ నన్ను ఎందుకుంటే ఎంతమంది ఉంటారు గురువులు దేశంలో? ఒకటే కదా గురువు అనేవాడు, ఒకటే కదా, ఏకవచనమే, బహువచనం ఉండదు ఇప్పటికీ. ఎంతమంది ఉంటారు? మీ గురువు గారు రాసినప్పుడు ఇంకా గురువు ఆయనే కదా, ఇంకా మళ్ళీ నన్ను ఎందుకు అనుకోవాలంటే లేదు మళ్ళీ నువ్వు కూడా ఏమైనా గురువు ఏమనంటే నేను కాదులే గురువునే కూడా ఎట్టిస్తాడు గురువు. ఎట్లా కనుక్కునేవనండి గురువు కాదు అంటే అంటే నేను ఎట్లా గురువు కాదు నువ్వు ఎట్లా చెప్తున్నావు అని అడిగితే ఈ మిరపకాయలు కరివేపాకలు పక్క తీసి పెట్టినా దానివల్ల అంటాడు. ఓహో పెద్ద సూత్రం మీద అనుకున్నాము. ఈ రకంగా మనుషులు ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి మొండి గుర్తుగా తెలియని విధానంతో వాళ్ళు ఏ గ్రంథాలు చదివి ఉండరు, ఏ జ్ఞానం తెలిసి ఉండదు, తెలియకుండానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోల్చుకోవడం జరుగుతుంటుంది. ఈ రకంగా అంటే మూర్ఖత్వం అనేది చాలా ఉంది. ఒక ఒక ఊరిలో అంటే మన దేశానికి గురువు లేడని చెప్తున్నాము, దేశానికి కాదు ఊరికి 10-12 గురువులు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అది గురు ఉపదేశాలని గురుమంత్రాలని రకరకాల తతంగాలని ఉన్నాయి. ఇవన్నీ లెక్కేసుకుంటే అంతా అజ్ఞానం, అదని మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అయితే మనం ఇప్పుడు గురు పౌర్ణమి సందర్భంగా గురువుని మనం లెక్కించి చూస్తే గురువు అనే వ్యక్తి ద్వారానే మనకు తెలియాలి అంటే అతను ఒక వ్యక్తి అని అంటే వ్యక్తి కాదు అని చెప్పాలి. వ్యక్తి కాకపోతే జ్ఞానం ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఒక తతంగం ఉంది, 3 విధానాల్లో ఆకాశవాణి ద్వారా తెలిసేటువంటిది అని ఒకటి ఉంది విధానం, దేవుడు చెప్పిన విధానం. ఆకాశం ద్వారా తెలిసేది ఆ సృష్టి ఆదిలో తెలిసిపోయింది. అది ఆకాశం నుంచి శబ్దం పుట్టింది, ఆ శబ్దంలో ఉంటే మనకు ఈ దేవుని జ్ఞానం వచ్చింది. ఆ దేవుని జ్ఞానం శూన్యంలో ఉండి ఆకాశంలో ఉండే సూర్యుడు వినగలిగినాడు. ఆ సూర్యునికి మొట్టమొదటి సృష్టి ఆదిలోనే జ్ఞానం చెప్పినాను అని ఉంది. సూర్యునికి సృష్టి ఆదిలోనే ఈ జ్ఞానం తెలియజేసినాను దేవుడు గ్రంథంలో తెలియజేశాడు అనమాట. ఆ గ్రంథం తెలియజేసినప్పుడు ఆ సూర్యుడు మళ్ళీ ఏం చేశాడంటే ఇక్కడ భూమి మీద ఒక వ్యక్తికి చెప్పాడు, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి చెప్పాడు. ఈ రకంగా ప్రపంచమంతా వ్యాప్తి చెందింది ఈ జ్ఞానము. తర్వాత కొంతకాలం గడవంగా అదే తెలియకుండా పోయింది. అదే జ్ఞానాన్నే తిరిగి ఇప్పుడు నీకు చెప్తున్న విను అని అడొక వ్యక్తి. అంటే ఇప్పుడు చెప్పే వ్యక్తి ఎవరు? మొట్టమొదటి సృష్టి ఆదిలో ఆకాశవాణి ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు తిరిగి చెప్తున్నా విను అన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరు అని అంటే తిరిగి దేవుని జ్ఞానాన్ని చెప్పాలంటే ఎవరు చెప్తారు? దేవుడే చెప్పాలి. దేవుడు అంటే తను 3 రకాలుగా చెప్పిన తన విధానము, తన విధానంలో 3వ విధానం ఒకటి ఉంది, దూత ద్వారా. అంటే తాను పంపిన దూత ద్వారా అని చెప్పినాడు. నేను నా దూతను పంపిస్తాను అంటే నా గుమస్తాను పంపిస్తాను, నా గుమస్తా వచ్చి నా జ్ఞానం చెప్తాడు అన్నాడు. ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆయన గుమస్తా వచ్చి జ్ఞానం చెప్పినాడు. సృష్టి ఆదిలో ఆకాశవాణి ద్వారా చెప్పినటువంటి అంటే వహీ ద్వారా చెప్పినటువంటి వాణి ద్వారా చెప్పినటువంటి జ్ఞానాన్ని తిరిగి దూత చెప్పినాడు. ఏ దూత? ఎవరి దూత? దేవుని దూత, దేవుని దూత. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక సమస్య వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు దూత ఎట్లుంటాడు? మనిషి మాదిరే ఉండాలా. మనుషులతో మాట్లాడాలితే మనిషే మాట్లాడాలా. మనిషి మాట్లాడితేనే వాడు మనిషి అనేది, లేకపోతే ఇంకోటి మాట్లాడితే వినడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను విన్నప్పుడు ఎదుటిగా ఉండే వ్యక్తి ఇంకో వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా నేను కృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగింది ఏది ఈ విషయాన్ని. అప్పుడు కృష్ణుడు ఎవరు అంటే మనం ఏ విధంగా లెక్కేసుకోవాలా? దేవుని దూతగా లెక్కేసుకోవాలా. ఇప్పుడు దేవునిగా లెక్కేసుకోవాలా? ఆయన వేసుకోకూడదు రూల్ ప్రకారం. దేవుని దూతగా లెక్కించుకోవాలా. దేవుని దూతగా లెక్కించుకున్నప్పుడు ఆయన ఆ దేవుని జ్ఞానాన్ని ఆయన చెప్పినాడని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా దేవుని జ్ఞానాన్ని దేవుని దూత ద్వారా కూడా చెప్పబడుతుంది. అంటే చెప్పించేవాడు దేవుడే, పంపించినవాడు దేవుడు కదా, కాబట్టి దేవుడే అనమాట. మళ్ళీ ఇప్పుడు చెప్పేవాడు వ్యక్తే కదా, మళ్ళీ ఆ వ్యక్తిని గురువు అనుకోవాలా
లేదా వెనకాల చెప్పించిన గురువు అనుకోవాలా? ప్రశ్న వస్తుంది మనకు. ఇప్పుడు అదే కదా ప్రశ్న. ఇప్పుడు దేవుని దూత వచ్చాడు, మనకు జ్ఞానం చెప్తున్నాడు, ఆ జ్ఞానం చెప్పే వ్యక్తిని మనం గురువు అనుకోవాలా, లేకపోతే జ్ఞానం చెప్పేదని పంపించినటువంటి దేవుడిని గురువు అనుకోవాలా అంటే కనిపించినవాడే కదా గురువు, కనిపించినటువంటి వాడు గురువు. కాబట్టి పంపించిన గురువు అనుకోవాలి, కానీ వచ్చిన వ్యక్తిని కూడా గురువు అనుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు కృష్ణుడు మనకు జ్ఞానం చెప్పినాడు అంటే ఆయన మనం గురువు అని ఒప్పుకోవడానికి అవకాశం లేదు, ఆయన దేవుడు అని ఒప్పుకోవడానికి అసలు అవకాశమే లేదు. అర్థమైందా? మరి ప్రత్యక్షంగా ఆయన దేవుడు అనేది అవకాశం ఉందా? లేదు. అంటే రూల్ ప్రకారం, చట్టం ప్రకారం కృష్ణుడి దేవుడు కాదని అలా. అంటే ఇప్పుడు ఎవరు బాధపడేవాళ్ళు లేరు ఇక్కడ. కాబట్టి అన్నీ చెప్పినా పర్వాలేదు. కృష్ణుడు దేవుడు కాదంటే మూర్ఖంగా దేవుడు కాదంటే వాళ్ళు కొట్టాడేవాళ్ళు లేరు. కానీ ఆయన దేవుడే అని మనం ఒకసారి రాశాం. అయితే కృష్ణుడు దేవుడా భగవంతుడా అని గ్రంథం రాశాం. అని రాసినప్పుడు కృష్ణుడు దేవుడు కాదు, వాస్తవంగా దేవుడు కాదు, భగవంతుడు అనమాట. భగవంతుడు అంటే దూత. భగవంతుడు ఎవరిని అంటాము? కనిపించే వ్యక్తిని భగవంతుడు అంటాము. దేవుడిని భగవంతుడు అనకూడదు. దేవుడు అంటే తెలియబడినటువంటి వాడు, వెతకబడేవాడు, దేవులాడబడేవాడు దేవుడు. అంటే నువ్వు వెతుకుతుండాల్సిందే ఎప్పటికీ. నువ్వు ఎంతకాలం ఉన్నా ఎంతకాలం వెతుకుతుండాల్సింది, ఆయన కనిపించేవాడు కాదు. కాబట్టి దేవులాడబడేవాడు దేవుడు అని అర్థం. భగవంతుడు భగవం నుంచి పుట్టినటువంటి వాడు, తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి వాడు భగవంతుడు. కానీ గర్భం నుంచి పుట్టినటువంటి వాడు శరీరం ధరించి పుడతాడు కాబట్టి వాడిని భగవంతుడు అనాలి. అంటే దేవుడు వేరు, భగవంతుడు వేరు. మన సమాజంలో చాలామంది అనుకుంటే దేవుడిని భగవంతుడిని కలిసి ఒకటే అనుకుంటున్నారు. దేవుడు అనే పదాన్ని చెప్పేశాడు భగవంతుడు అంటారు, భగవంతుడు అనే పదం చెప్పేశాడు దేవుడు అంటారు. అంటే రెండు ఒకటైన భావం ఉంది ప్రజల్లో. కానీ అంటే మొత్తం ఈ జాట్యం అందరిలో అంటుకొని పోయింది. ఇది అంటే మేము పెద్ద స్వామీజీలు, గురువులు, పీఠాధిపతి వాళ్ళు కూడా భగవంతుడు అనే దానికి మీనింగ్ తెలియకుండా ఏం చేస్తారంటే దేవుడిని భగవంతుడని చెప్తారు, భగవంతుని దేవుడు అని చెప్తారు. కానీ భగవంతుడు వేరు, దేవుడు వేరు. భగవంతుడిని జ్ఞానం చెప్పొచ్చు, దేవుడు చెప్పడు. దేవుడు ప్రత్యక్షంగా ఎవరితోనూ మాట్లాడు. అర్థమైపోయిందా? ఓ రూల్, శాసనం. అది శాసనాన్ని మించి ఏం జరగదు. ఇంకా ఎవరు మాట్లాడతారు నీతో? దూత భగవంతుడు మాట్లాడచ్చు. ఇప్పుడు 3వ సూర 7వ ఆయతలోకి పోతే దేవుని జ్ఞానం దేవునికి తప్ప ఎవరికి తెలియదు అని చెప్పినప్పుడు, నా జ్ఞానాన్ని బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు గ్రహించుకుంటారు అని చెప్పినప్పుడు, గ్రహించుకుంటారు అంటే ఏమని అర్థం? విని తెలుసుకోగలుగుతారు, గ్రహించుకుంటారు, అంటే అవగాహన చేసుకుంటారు. అవగాహన చేసుకోవాలంటే ఇప్పుడు ఏదో ఒకటి చెప్తే కదా అవగాహన వచ్చేది. కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే దేవుడి జ్ఞానము ఇంకో రకంగా చెప్పించబడుతుంది. ఏ రకంగా అంటే మనకు ఇప్పుడు ఓ దూత ద్వారా చెప్పించబడింది అనుకోండి, అర్థమైందా? అప్పుడు ఆ దూత ద్వారా చెప్పినప్పుడు నువ్వు వినగలుగుతావు, వినగినప్పుడు నువ్వు గ్రహించగలుగుతావు. అక్కడ గ్రహించడం అంటే అక్కడ సరిపోతుంది నీకు, ఆ పదం కంప్లీట్ అవుతుంది. దేవుని జ్ఞానం దేవునికే తెలుసు. తర్వాత శ్రద్ధ ఉన్నటువంటి గ్రహించగలుగుతాడు. శ్రద్ధ ఉన్నటువంటి గ్రహించగలుగుతాడు అంటే శ్రద్ధ ఉన్నవాడు ఎక్కడ గ్రహించగలుగుతాడు? దేవుడు చెప్పినప్పుడు గ్రహిస్తాడు. దేవుడు ఎలా చెప్తాడు? ప్రత్యక్షంగా చెప్తాడా లేదా పరోక్షంగా చెప్తాడు? పరోక్షంగా చెప్తాడు, ఒక వ్యక్తి నుండి చెప్తాడు అనుకోండి. ఆ చెప్పే వ్యక్తి భగవంతుడైతే చెప్పేవాడు ఎవరు? దేవుడే. అంటే దేవుడు పలికిస్తుంటాడు. ఆయన ప్రత్యక్షంగా ఎవరితో మాట్లాడు కనిపించి, కానీ అప్పుడు ఆయన గురువు అవుతాడు. చెప్పే వ్యక్తిలో ఉండేవాడు గురువు అవుతాడు, కానీ చెప్పే వ్యక్తి గురువు కాదు. అర్థమైందా? ఇప్పుడు చాలామంది చెప్తున్నారు, ఏరో తెలియకుండా మూర్ఖులు చాలామంది ప్రబోధన స్వామిని చిన్నగా పోల్చుకుంటున్నారు. ప్రబోధన స్వామి చాలా గొప్ప గొప్ప రహస్యాలు చెప్పాడు, చాలా గ్రంథాలు రాశాడు, ప్రతి గ్రంథము విప్లవాత్మకంగా ఉంటుంది. ఆయన నిజంగా దేవుడు అని అంటే ఏమవుతుంది? తప్పు. అంటే ఎంత పెద్ద గొప్ప విషయాలు చెప్పినా కానీ మనిషి తాను స్వయంగా చెప్పలేడు, వేరే వాడు చెప్పిస్తే చెప్పగలడు. మనుషులు అందరూ అంతే, వేరే వాళ్ళు ఆడిస్తే ఆడుతున్నారు, కానీ నువ్వు స్వయంగా ఆడలేదు. నీకు తెలిసి పనులు జరుగుతున్నాయి కాబట్టి నా ఇష్ట ప్రకారం నేను చేస్తున్నాను అనుకుంటున్నావు. నీకు తెలిసినా కూడా కొన్ని పనులు జరగవు, అప్పుడేమంటావు నువ్వు? అంతే కదా. నేను బాగా పరిగెత్తేవాడిని ఒకప్పుడు. ఇప్పుడు నేను బాగా తెలిసి కూడా పరిగెత్తలేను, నడచలేను. ఎందుకు? నీకు తెలిసి కూడా నువ్వు నడచలేవు. మళ్ళీ నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు నడచవచ్చు కదా. నడిచేదానికి అవకాశం లేదు. నేను నడిపించేవాడు, పరిగెత్తించేవాడు ఇంకోటి ఉన్నాడు.
ఆ రకంగానే మాట్లాడే చోడు కూడా ఒకడున్నాడు, చెప్పించోడు కూడా ఒకడున్నాడు. ఏ రహస్యమైనా చెప్పించగలడు. మేము మేఘాల గురించి ఇంతకుముందు చెప్పాము. మేఘమనుభూతము చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. దాని ప్రపంచంలో ఎవరికి తెలియదు ఇంతవరకు మేఘాల గురించి అని చెప్పాం. ఏ శాస్త్రవేత్తకు తెలియదు అని చెప్పాం. ఈ మధ్యన మళ్ళీ కొత్తగా ఒక సైన్స్ వచ్చింది. ఇప్పుడు మేఘాల గురించి కనుక్కోండి. మేఘాల గురించి ఎవరికి తెలియదు, చాలా పరిశోధన చేయాలి, దాని గురించి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి అని ఈ మధ్య టీవీలో వచ్చేటి దాన్ని రికార్డ్ చేసి పెట్టాము. దాన్ని తీసుకొని చూడొచ్చు కూడా మీరు. అంటే మేము చెప్పిన విషయం మన శాస్త్రవేత్త ఎదురు చెప్తారు కొన్ని రోజులకు. అది మనం చెప్పిన విషయాలే మన శాస్త్రబద్ధంగా శాస్త్రవేత్తలు ఎందుకు చెప్తున్నారు అంటే ఆ ముందే ఆ విషయాన్ని మనం ఎవరు చెప్పాలంటే నాకేం తెలుసు, వాళ్ళు శాస్త్రవేత్తలు తెలియని విషయం నాకు తెలుసునా తెలియదు. తెలిసినోడు ఒకడు ఉన్నాడు, వాళ్ళకి తెలుసు, అతను చెప్తాడు, అతను ఏమైనా చెప్పగలడు. కాబట్టి నన్ను చూసి అతనిని భ్రమించకండి, అతనే నేను నేనే. అర్థమైందా? అతనే నేను నేనే, దేవుడు దేవుడే, మనిషి మనిషే. దేవుడు మనిషిగాడు, అదే మనిషి దేవుడు కాడు. అర్థమైందా? ఒక అయితే కూడా మనం కనుక్కోలేము, గుడ్డోళ్ళం. అర్థమైందా? దేవుడు మనిషి కావచ్చు, మనిషి దేవుడు కావచ్చు, అయినా మనకు తెలియదు. తెలియనప్పుడు కాదని ఒప్పుకోవాలా, అంతే కదా. కాబట్టి మనం ఈ రకంగా చెప్పుకుంటే గురువు అనేటువంటి శబ్దాన్ని గురించి చెప్పుకుంటే గురువు అనేటువంటి వాడు మనకు తెలియడని ఒప్పుకోవడం మంచిది. తెలుసు అని ఒప్పుకుంటే పెద్ద చిక్కులు వస్తాయి, ఎన్నో ప్రశ్నలకు జవాబు చెప్పలేము మనము. కాబట్టి ఏ ప్రశ్నకైనా జవాబును చెప్పాలి అంటే మొట్టమొదటి తెలియదు అని చెప్పు. నువ్వు గురువు అంటే ఎవరైనా తెలియదని చెప్పు, అప్పుడు సరిపోతుంది. నేను గురువుని నేను అన్నా కానీ, లేదా ఫలానవాడు గురువు అని అన్నా కానీ అది ఎప్పటికైనా ఖండించబడేటువంటి వాక్యమే. ప్రశ్నకు జవాబు ఉండదు చివరకు. కాబట్టి ముందే ఆ ప్రశ్నకు జవాబు ఉండేటట్టు చెప్పుకోవాలంటే ఏ మనిషి గురువు కాదు, గురువు ఏ మనిషి కాదు, ఏ మనిషి గురువు కాదు. అంటే ఇట్లా చెప్పినా అట్లా చెప్పినా రెండు పక్కల ఒకటే మీనింగ్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనకు మళ్ళా ఈ గురువు అనేటువంటి వాడిని మరి ఏ మనిషి కానప్పుడు మనం అనుకోవాల్సిన పని ఏమొచ్చింది? గురు పౌర్ణమిని ఎందుకు అనుకోవాలా, మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అదని అనే ప్రశ్న వస్తుంది. అని వస్తే ఇప్పుడు దేవుడు 3 విధాలు మనకు జ్ఞానం తెలియజేస్తానన్నాడు కదా. ఏ రకంగా తెలియజేస్తానన్నాడు? 3 రకాలు. ఏ విధంగా తెలియజేస్తాడు? ఒకటి శబ్దం ద్వారా, ఒకటి తెర వెనక నుంచి, ఒకటి ప్రత్యక్షంగా నా దూతను పంపించి అన్నాడు. నా దూతను పంపించి అన్నాడు. తెర వెనక నుండి కూడా చెప్తాడో మనకు తెలియదు. అర్థమైందా? తెర వెనక నుంచి సూర్యుడు మాట్లాడినాడు కానీ విన్నటువంటి మనువుకు తెలియదు ఎవడు చెప్పినది. అవి మాట్లాడినాడు ఎవడని తెలియదు. అర్థమైందా? తెర వెనక నుంచి జిబ్రాయిల్ చెప్పినాడు కానీ విన్నటువంటి మొహమ్మద్ ప్రవక్తకి ఎవరు చెప్పినది తెలియదు. వహీ ద్వారా తెలుసుకున్నాడు ఆయన. అర్థమైందా? ఆయన మాటల ద్వారా తెలుసుకున్నాను, మనిషిని చూడలేదన్నాడు. ఆ రకంగా 2 జ్ఞానాలు. ఇంకో జ్ఞానం ఉంది, ఒకటి ప్రత్యక్షమైన దూత ద్వారా వ్యక్తి వచ్చి చెప్తున్నాడు. అతనే ఒక వ్యక్తి. అతను ఎవరు? దేవుడు పంపించిన దూత. అది కనిపించే వ్యక్తి. అటు కనిపించే వ్యక్తి చెప్పినటువంటి సందర్భాలు ఎక్కడ జరిగినాయి మన ప్రపంచంలో? ఎక్కడ జరిగినాయి? 5000 సంవత్సరాల పూర్వము, ద్వాపరయుగ అంత్యంలో, కలియుగం మొదట్లో భగవద్గీత చెప్పినప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పినాడు. ఏమని? భగవంతుని పొజిషన్లో ఉండి, భగవంతునిగా ఉండి అతను చెప్పడం జరిగింది. ఎవరు? కృష్ణుడు భగవంతునిగా ఉండి చెప్పడం జరిగింది. ఎవరికి? అర్జునుడికి. ఏ జ్ఞానం చెప్పినాడు? మళ్ళీ ఈ చెప్పే జ్ఞానం ఏదనుకుంటారో ఏమో, దేవుని అవునో కాదనుకుంటారేమో అని, ఇది నేను సృష్టి ఆదిలో చెప్పినటువంటి జ్ఞానము, ఈ జ్ఞానాన్నే నీకు తెలియజేస్తున్నాను విను అని చెప్పినాడు. అంటే మొట్టమొదటి చెప్పినటువంటి దేవుని జ్ఞానం ఇదేను అని మనకు అర్థమైపోయేది. ఆ దేవుని జ్ఞానము మనకు ఈ భగవద్గీత రూపంలో మనకు ఈరోజు అందించబడి ఉంది. అర్థమైందా? ఇదే విషయాన్నే ఈ పవిత్ర ఖురాన్ గ్రంథంలో 5వ సూరాలో 44వ వాక్యంలో ఏమనుంది? మీకు ఇంతకుముందే ఒక గ్రంథాన్ని అందించాను, ఇప్పుడు అందించేది కాదు. ఇప్పుడు ఖురాన్ గ్రంథాన్ని అందిస్తున్నా నీకు. ఇది కాకుండా
ఇంతకుముందే ఒక గ్రంథాన్ని అందించాను, దాని పేరు తౌరాత్. అర్థమైందా? ఆ తౌరాత్ గ్రంథంలో జ్యోతి ఉంది, మార్గదర్శకత ఉంది, నువ్వు ఏ రకంగా నడుచుకోవాలనో జ్ఞానం ప్రకారం జ్ఞాన మార్గం ఉంది, జ్ఞాన జ్యోతి ఉంది అందులో. దాన్ని బట్టి మీరు ఫాలో కావండి అని చెప్పారు. దాన్ని బట్టి ఎంతోమంది ఫాలో అయినారని చెప్పినాడు ఆయన. అది ఖురాన్ గ్రంథంలో కూడా ఉంది. ఇంకో విషయం ఏముంది అంటే, నీకు ఇచ్చేటువంటిది ఈ ఖురాన్ గ్రంథము, దీన్ని ఒకదాన్ని నువ్వు ఫాలో అయినావు అనుకోండి, దీన్ని అనుసరించినావు అనుకోండి, అంటే ముందు మీకు ఇచ్చినటువంటి తౌరాత్ గ్రంథాన్ని కానీ ఇంజీల్ గ్రంథాన్ని కానీ అనుసరించుకోకుండా, వాటి విషయం తెలియకుండా, వాటిలో ఉండేటువంటి జ్ఞానం తెలియకుండా, వాటిని అనుసరించుకోకుండా ఈ ఒక్క జ్ఞానాన్ని, అంటే ఈ ఒక్క గ్రంథాల్లో ఉండే విషయాన్ని తెలుసుకొని అనుసరిస్తే నువ్వు ఏ ధర్మంలో లేనట్లే. దీంట్లో ఉన్నా ఇది సంపూర్ణంగా తెలుసుకున్నా ఏ ధర్మము నీకు తెలియనట్లే అని చెప్పినారు. అంటే ఖురాన్ గ్రంథంలో విషయాలు నీకు తెలిసినా కానీ ఈ రెండు గ్రంథాల్లో విషయాలు కూడా నువ్వు తెలిసింటే నువ్వు ఒక ధర్మంలో నడుచుకున్నట్టు అవుతుంది, లేకపోతే నువ్వు ఏ ధర్మంలో లేనట్టే అని చెప్పినాడు. అంటే నువ్వు మతస్థుడనే, నువ్వు ఏ మతము కాదనేది, దేవుని జ్ఞానమే కాదు. కాబట్టి నువ్వు పద్ధతి ప్రకారం ఖురాన్ గ్రంథాన్ని అనుసరించా కానీ దానికంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలను గౌరవించి వాటి విషయం కూడా తెలుసుకో అని చెప్పడం జరిగింది. అర్థమైందా? ఇప్పుడు మనం ఖురాన్ గ్రంథం ఏది, ఇంజీల్ గ్రంథం ఏది, తౌరాత్ గ్రంథం ఏది అంటే మేము చూడలేదు చాలామంది ఉన్నారు అనమాట. కానీ అదే మనకు ఈ ఖురాన్ గ్రంథంలోనే 5వ సూరాల్లోనే ఒక మాట చెప్పింది మీకు, ఈ ఇంజీల్ గ్రంథము తౌరాత్ గ్రంథం రెండు మీకు అందివ్వబడినాయి ముందే అని చెప్పి. ఈ ఇంజీల్ గ్రంథంలో కూడా జ్ఞానం ఉంది, ఆ తౌరాత్ గ్రంథాన్ని ధృవీకరించడానికి వచ్చింది, ఆ రెండింటినీ ధృవీకరించడానికి ఈ గ్రంథం వస్తూ ఉంది అని చెప్పారు. అంటే 3 గ్రంథాల్లోనూ దేవుని జ్ఞానమే ఉంది. కాబట్టి మనం ఈరోజు గురువు అనే విషయాన్ని తీసుకొని ఇప్పుడు మనం ఖురాన్ గ్రంథంలో ఉంటూ కూడా చెప్పుకుంటున్నాం, భగవద్గీతలో ఉంటే చెప్పుకోవడం లేదు, ఖురాన్ గ్రంథంలో ఉంటూ కూడా చెప్పుకుంటున్నాం. అంటే ఎందుకంటే ఈ 3 గ్రంథాల్లోనూ ఒకే దేవుని విషయాలు ఉన్నాయి, 3 గ్రంథాలు దేవునికి సంబంధించినట్టువే. కాబట్టి ఎక్కడైనా నువ్వు ఉదాహరణ చేసుకుని చెప్పుకోవచ్చు. నువ్వు బైబిల్ నుంచి ఉదాహరణ తీసుకోవచ్చు, భగవద్గీత నుంచి ఉదాహరణ తీసుకోవచ్చు, ఆ రకనే ఖురాన్ గ్రంథం నుంచి కూడా ఉదాహరణ తీసుకోవచ్చు. మనం ఇప్పుడు కొత్తగా పుస్తకాన్ని రాసి విడుదల చేసే మత మార్పిడి దైవద్రోహము అని వాక్యం, దైవద్రోహమే కాకుండా కింద మహాపాపము అని కూడా రాశాం. అంటే ఈ మత మార్పిడి దైవద్రోహము మహాపాపం 2 విధానాలు ఉన్నాయి. దైవద్రోహం వేరు, మహాపాపం వేరు. పాపం అనేది మనుషులు అనుభవిస్తే అయిపోతుంది, దైవద్రోహం అనేది అంత పెరిగి అనుభవిస్తే అయిపోతుంది. దేవుని చాలా దూరంగా నెట్టివేయబడతావు. దైవద్రోహం చేసేటువంటి వాడు దైవద్రోహం చేస్తే దేవునికి దూరంగా నెట్టివేయబడతావు, పాపం చేస్తే కష్టాలు అనుభవిస్తావు, కానీ దేవునికి దూరంగా నెట్టివేయబడాలని ఏం లేదు, కష్టాలు అనుభవిస్తాను. కాబట్టి ఈ 2 విధానాలు ఉన్నాయి దీంట్లో. అంటే మత మార్పిడిలో 2 విధానాలు ఉన్నాయి, పాపం వచ్చేది ఉంది, దైవద్రోహం చేసేది ఉంది. అంటే రెండిట్లో ఏం చేస్తున్నాము, ఏదాన్ని అనుసరిస్తున్నాము అని తెలుసుకోవాలంటే ఈ 3 గ్రంథాలను మనం తెలుసుకుంటే మరీ బాగుంటుంది అని చెప్పాము. ఇక్కడ ఇప్పుడు ఈ గ్రంథం ఈరోజు మీకు అందివ్వబడుతూ ఉంది. ఈ గ్రంథం చదివితే మీకు అన్ని మతాలు సమానమైన ఉంది. మత మార్పిడి మంచిది కాదు అంటే ఈ మతం ఉంటే ఆ మతంలో ఉంటే ఆ తక్కువ మతము, ఇది మిట్ట మతము, ఇది ఎక్కువ మతము, ఆ తక్కువ మతము, దాంట్లో ఎందుకు పోయిందని ప్రశ్న లేదు ఇందులో. అన్నీ సమానమే, అన్ని 3 మతాల్లో ఉండే జ్ఞానం ఒక సమానమే, అది దేవుని జ్ఞానమే. కానీ మతం మారకూడదు. నువ్వు ఎందుకు మారకూడదు అంటే నిన్ను దేవుడు పుట్టించాడు కదా మతంలో, ముందే పుట్టించాడు కదా, నిర్ణయం చేసి ఈ మతంలో నువ్వు సరిపోతావు నువ్వు అని కరెక్ట్గా. ఆ మతంలో జ్ఞానం లేదా, ఆ మతంలో దేవుడు లేడా, ఆ మతంలో జ్ఞానం చెప్పలేదు నీకు, సంపూర్ణంగా చెప్పబడింది ఏ మతంలో ఉన్నా కానీ. మళ్ళీ ఆ మతంలో తెలుసుకోకుండా ఇంకో మతంలోకి పోతే దేవుని అవమానం చేసినట్టే కదా, నువ్వు దేవుని అవమానపరిచి దేవుని మాటను ధిక్కరించి ఇంకో మతంలోకి వినట్టు కదా. కాబట్టి తప్పు పూర్తి. నేను ఈ మతంలో నాకు జ్ఞానం తెలుసలేదు, ఇంకో మతంలోకి పోతే నాకు జ్ఞానం బాగా తెలుస్తుంది అంటే ఈ మతంలో జ్ఞానం చెప్పలేదనే. ఓ ముస్లిం హిందువుగా మారినాడు అనుకోండి, అంటే ఖురాన్ గ్రంథంలో జ్ఞానం లేదనే, దేవుడు అక్కడ జ్ఞానం చెప్పలేదనే. ఒక హిందూ క్రైస్తవుడు మారినాడు అనుకోండి, అంటే భగవద్గీతలో జ్ఞానం లేదనే. అట్లా మీరు పొరపాటు పడతారేమో అని ఖురాన్ గ్రంథంలో ఇక్కడ బాగా చెప్పినాడు అనమాట. ఏం చెప్పినాడు, మీకు ముందే 2 గ్రంథాలు అందివ్వబడినాయి. ఒక గ్రంథం తౌరాత్ గ్రంథం అనేది అందివ్వబడింది,
దానికి ఇంజీల్ అనే గ్రంథం తర్వాత అందివ్వబడింది. ఆ ఇంజీల్ అనే గ్రంథంలో తౌరాత్ గ్రంథాన్ని ధృవీకరించేదానికోసము, ఇది సత్యమైందని నిరూపించేదానికోసమే ఈ ఇంజీల్ గ్రంథం ఇచ్చాము. ఆ ఇంజీల్ గ్రంథము తౌరాత్ గ్రంథం రెండు దేవుని అనుసరిస్తున్నాయి, దేవుని మార్గాన్ని చూపుతున్నాయని చెప్పేదానికోసమే ఈ ఖురాన్ గ్రంథం ఇస్తున్నాము అని చెప్పాడు ఆయన. ఏది ఇదే ఖురాన్లో మనకు 5వ సూర 68వ వచనంలో ఏమని ఉంది? ఇప్పుడు నీకు అందించినటువంటి ఈ పవిత్రమైనటువంటి విషయాలు, ఈ గ్రంథం ఏదైతే ఉందో దీన్ని నువ్వు అనుసరిస్తే, దీన్ని ఒక్కదాన్ని అనుసరిస్తే, ముందు ఇచ్చినటువంటి గ్రంథాలను అనుసరించుకోకుండా ముందు మీకు ఇచ్చినటువంటి తౌరాతు ఇంజీలు గ్రంథాలను అనుసరించుకోకుండా ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి దీన్ని మాత్రం అనుసరిస్తే నువ్వు ఏ ధర్మంలో లేనట్లే, ఏ ధర్మంలోనూ లేనట్లే. నువ్వు ఒక ధర్మంలో ఉన్నాడని నిరూపించుకోవాలంటే మూడు గ్రంథాల్లో ఉండే విషయాలు నీకు తెలిసి ఉండాలి. అప్పుడైతే నువ్వు ఒక ధర్మంలో ఉన్నట్టు. ఎందుకంటే మూడులో కలిపి ఒక ధర్మం అవుతుంది. మూడులో ఉండే ఒకటే ధర్మమే కాబట్టి నువ్వు ఒక ధర్మంలో ఉన్నట్టు. లేకపోతే నువ్వు వ్యతిరేకించినప్పుడు దీంట్లో ఇంటి దాన్ని వ్యతిరేకిస్తే నువ్వు ధర్మంలో లేనట్లే, నీ ధర్మాన్ని నువ్వు వ్యతిరేకించినట్టే. నువ్వు దేవుడు అని చెప్పుకుంటే దేవుడు నువ్వు కాదంటున్నావు, అది తప్పవుతుంది. కాబట్టి ఇది పద్ధతి కాదు అని మనం మత మార్పిడి, దైవద్రోహం అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. దాంట్లో అంటే దేవుడు అనేటువంటి అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అతనే గురువు అని ఈ గురు పౌర్ణమి రోజు సందర్భంగా మనము చెప్పడం జరుగుతుంది. మళ్ళీ అతను గురువు అయితే మనం పలానా వ్యక్తి గురువు కాదు అని చెప్పినప్పుడు మనం తెలుసుకున్నప్పుడు అతనితో మనకేం పని ఉంది, ఈ గురు పౌర్ణమిని ఎందుకు పెట్టుకోవాల్సి పని వచ్చింది అని మనం ప్రశ్న వేసుకోవచ్చు. ఈ గురు పౌర్ణమిని ఎందుకు గుర్తించుకోవాలి మనము అని ప్రశ్న వేసుకోవచ్చు. గురు పౌర్ణమిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మనకు? అన్ని రోజుల మాత్రం దీన్ని వదిలేస్తే సరిపోతుంది. అసలు అది పేరే పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది కదా. దేవుడు అనే మాట ఒప్పుకో, సరే మంచిదే, దేవుడు తెలియజేస్తాడో ఒప్పుకో, ఇవన్నీ కరెక్టే. మళ్ళీ గురు పౌర్ణమిని ప్రత్యేకించి ఎందుకు చేస్తున్నావు? ఒక్కరిని నువ్వు గుర్తుగా పెట్టి ఎందుకు ఆరాధిస్తున్నావు? ఇప్పుడు చాలామంది గుర్తుగా పెట్టి ఆరాధిస్తున్నారు. చాలామంది గురువు మన సాయిబాబాని ఆరాధిస్తున్నారు. ఇంకొకరు ఏం చేస్తారంటే ఈయనే గురువు అని ఆరాధిస్తున్నారు, ఇంకొకరు ఈయనే గురువు అని ఆరాధిస్తున్నారు. కానీ వీళ్ళంతా ఎందుకు ఆరాధిస్తున్నారు అని అంటే ఓ లెక్కపోతే తప్పేది అని చెప్పుకోవాలి. మా తప్ప అంటాను కాబట్టి మీది రైటే అనాలి మన వాళ్ళం. ఎందుకంటే మీ తప్పని కూడా బాగుండదు, మీ రైటేనో. కానీ ఒకరిని పూజించడం మంచిదే. గురువు ఎక్కడో ఉంటాడు కానీ తెలిసి పూజించండి అని చెప్పాలి మనకు. గురువు అన్నాడు ఎవడో ఉన్నాడు, ఎవడో మీరు తెలిసి పూజించండి, గుడిగా పూజించదండి, తెలిసి పూజించు. గురువు అన్నాడు పలానాడు అవునా కాదని చూసుకోను. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నేను జ్ఞానం చెప్పినంత మాత్రాన 50 పైన గ్రంథాలు రాసి మీకు ఇచ్చినాను, ఎన్నో ఉపన్యాసాలు చెప్పినా, ఎంతో జ్ఞానం చెప్పినాను, మీరు నన్ను గురువు అనుకుంటారేమో పొరపాటు అని చెప్తున్నాను. గురువు అనుకోవద్దని చెప్తున్నాను. ఒకవేళ అనుకోవాలంటే నువ్వు నన్ను చూసి అనుకోండి. అంటే ఏ రకం గురువు మీకు ఏమైనా దొరికితే పాయింట్ దొరికితే అనుకోండి మీరు. అట్లా ఏ పాయింట్ దొరకదు మీకు. ఎందుకంటే అవకాశం లేదు. గురువు అనేవాడికి శిష్యులే ఉండరని ఒక గ్రంథంలో రాశాం. గురువు అనే గ్రంథంలో గురువు అనేవాడు ఎక్కడ తెలియబడని రాశాం. గురువు అనే శిష్యులు ఉండరు, అతను కనుక్కోవడానికి అవకాశం లేదు. శిష్యులు ఉన్నారంటే ఒక గురువు ఉన్నట్టు వాడు గురువే కాదు. శిష్యులు ఉన్నాయంటే వీళ్ళు అసలు గురువును కనుక్కోలేదు శిష్యులు అని చెప్పాం. అంటే వాస్తవంగా ఎవరికెవరు సంబంధం లేదు అని. పలానాడు గురువు అని చెప్పలేనప్పుడు శిష్యులు ఎట్టుంటారు? ఒకవేళ కొంతమంది ఒక 100 మంది 200 మంది 1000 10,000 మంది శిష్యులు ఉన్నారనుకో ఒక గురువుగారు నమ్ముకొని, అతను గురువు అని నమ్మకమేమి? ఎట్లా ఏ రోజుల ప్రకారం చెప్తావు? దైవ గ్రంథాల ప్రకారము, దైవ శాస్త్రాల ప్రకారం ఏ రకంగా చెప్పలేవు. నేను గుడ్డిగా నేను అనుకున్నాము, మా మనోభావాలు దెబ్బతింటాయంటే గుడ్డిగా అనుకో, ఎవరు తింటాను అట్లా అనుకుంటే ఏం దానికి శాసనం ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. నువ్వు అనుకున్నావు అనుకోవచ్చు. కానీ దేవుని శాసనం ప్రకారం అనుకోవడానికి అవకాశం ఉందా అంటే లేదు. దేవుడు మనకు విద్యనిచ్చాడు, పద్ధతి ఇచ్చాడు, మనకు కట్టుబాటు అంటే ఒక విధానం ఇచ్చాడు. ఆ విధానాన్ని మనం అనుసరిస్తే మనిషి అవుతాం. మనం దేవుని దగ్గరికి మనం పోగలం. ఆయన దగ్గరికి మనం రప్పించుకోవడానికే మన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయన దగ్గర మేము ఎలా పోగలము అంటే మనకు మార్గదర్శకత చూపించాడు. మార్గదర్శకం ఎక్కడ ఆ గ్రంథాల్లో ఉంది. మార్గదర్శకం అంటే మార్గం చూపించాడు. మనం మార్గం కావాలంటే ఈ గ్రంథాల ద్వారానే మీకు మార్గం దొరుకుతుంది. లేదా నాకు ఫలానా వ్యక్తి ద్వారా దొరుకుతుందంటే నువ్వు దొరుకుతుందంటే దొరుకుతుంది. దొరుకుతుందని అది దొరికేది ఏ మార్గమో మనకు తెలియదు.
దొరుకుతుందో మాకు తెలియదు, నీ నమ్మకం నీది. అది గుంతలో పడతావు, చెరువులో పడతావు, ఏట్లో పడతావు మాకు తెలియదు. కానీ ఇక్కడ ఒక శాసనం ఉంది, శాసనాల పక్కన నడుచుకోమని చెప్తున్నావు. కానీ ఇంకోని కించపరిచే రకంగా ఎవరు గురువులు కాదు అని మనం చెప్పడం లేదు. ఇప్పుడు చెప్పేదంతా దేవుని శాసనాన్ని అనుసరించి చెప్పడమే, కానీ మనుషుల్లో కించపరిచేదానికి ఎవడు గురువు కాదు అని చెప్పడం లేదు. దేశంలో రకరకాల పేర్లు పెట్టుకుని గురువులు ఉన్నారు. మీరు ఇష్టం, మీరు పెట్టుకోండి, మీ ఓపిక అది. మొక్కించుకోండి మీ ఓపిక. మాకు మొక్కించుకునే ఓపిక లేదు, ఎందుకంటే మాకు అర్హత లేదు అని చెప్తున్నాం. దేవునికి అర్హత ఉంది. మేము సమానమైన మనుషులమే. సమానమైన మనిషి ఇంకో మనిషితో మొక్కించుకునే నాకు గొప్పతనం ఉంటాయి కదా. సరే, ఇప్పుడు మనం ఏమనుకుంటాము, సరే మీరు గొప్పతనం లేదు అని మీరు అంటున్నారు, మాకు గొప్పతనం కనిపించింది, మాకు కనిపించింది కాబట్టి మేము మొక్కుతున్నాము అని మీరు అనొచ్చు. అంటే ఎవరికి మొక్కలో వాళ్ళకి మొక్కండి అని మేము అంటున్నాం. అంటే ప్రతి మనిషిలోనూ ఒకవేళ మహత్యం ఉండొచ్చు. అది ఎవరి మహత్యము? మనిషి మహత్యమా, లోపల ఉండే వాని మహత్యమా చూసుకోండి. ప్రతి మనిషిలోనూ ఇద్దరు ఉంటారు బాగా మీకు కనపరిచేవాళ్ళు, మీకు బాగా తెలియబడే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అంటే బయట తెలిసేవాడు, బాగా ఫ్రీగా తెలిసేవాడు ఉంటున్నాడు, ఫ్రీగా తెలియకుండా కష్టంగా తెలియబడి ఉంటాడు. అర్థమైందా? అదే మన ఖురాన్ గ్రంథంలో 2 పేర్లు పెట్టినారు, ముఖమాత్, ముతషాబిహాత్ అని. అర్థమైందా? ముఖమాత్ అంటే ప్రత్యక్షంగా ఉండే విషయం అని, ముతషాబిహాత్ అంటే సూక్ష్మంగా ఉండేది అని. సూక్ష్మంగా ఉండేది పేరు కనిపించదు, తెలియకుండా ఉండే విషయం. అటువంటి జ్ఞానం కూడా అటువంటి విషయాలు ఉన్నాయి దీంట్లో. మనకు కనిపించే స్థూలం ఏది కూడా, అంటే పైకి కనిపించేది స్థూలం మీకు కనిపించినా కానీ ఇది వాస్తవం కాదు. అర్థమైందా? దాంట్లో ఈ ఖురాన్లో ఎక్కడైనా కానీ వజ్రాలు వైడూర్యాల కంటే విలువైన వాక్యాలు దొరుకుతాయి. అంటే మేము చెప్పేది మీకు ఇష్టమున్నా లేకపోయినా వాస్తవం అది. కానీ ఈ 3వ సూర 7వ ఆయత్తు అది చాలామందికి అర్థం కాదని చెప్పచ్చు. ముస్లింలకి అర్థం కాలేదు, మిగతా మదర్సులకి ఏం అర్థమవుతుంది? ఏం అర్థం కాదనమాట. కానీ అక్కడ ఏం చెప్పారంటే, నా జ్ఞానాన్ని మీరు గ్రహించుకుంటారని చెప్పారు కదా. తర్వాత 42వ సూర 51వ ఆయత్తులు ఏం చెప్పారంటే, నేను నా దూతను పంపించి నా దూత ద్వారా తెలియజేస్తానన్నాడు. అతను మహోన్నతుడు, మహాజ్ఞాని. ఎవరు మహోన్నతుడు? ఎవరు అక్కడ ఎక్కడ మనకు చాలామంది పొరపాటు పడినది ఎవరు? దేవుడు అని అంటుంటారు. నాకు 3 రకాల జ్ఞానం తెలియజేస్తాను అని చెప్పినప్పుడు 3 రకాల జ్ఞానం తెలియజేస్తాను. ఒకటి ఆకాశవాణి ద్వారా, 2 తెరవెనుక నుంచి, 3 దూత ద్వారా అని అన్నప్పుడు అతను మహోన్నతుడు అని అన్నాడు. మహోన్నతుడు అని ఎవరిని చెప్పాడు? దూతని చెప్పాడు. అక్కడ తన చెప్పుకోలేదు. ఆయన మహోన్నతుడని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎట్లా మహోన్నతుడైనా అక్కడ చాలా విషయాలకు పొరపాటు పడుతుంది. మహోన్నతుడు ఎవరు? దూత. మరి ఆ దూత ఎవరైనా కనుగొనడానికి ఎట్లా చేతనవుతుంది? ఆ దూతను కనుగొనడానికి కూడా మనకు జ్ఞానం, విశేషమైన జ్ఞానం కావాలి. కాబట్టి దూతను కనుగొనడానికి కూడా చాలా కష్టమే. సరే, ఇప్పుడు దేవుడు తన దూతను పంపిస్తాను అని చెప్పినాడు కదా. ఇంతకుముందు ఈ దూత విషయం మనం మాట్లాడుకున్నాం కొన్ని సందర్భాల్లో. దేవుని దగ్గర ఎంతమంది ఉన్నారు అని, దేవుడు తప్ప ఎవరు లేరని చెప్పుకున్నాము. ఇటు మన మనుషులము, ఇటు జీవరాశులు మనము, అటు దేవుడు, మళ్ళీ మధ్యలో ఎవరు లేరు ఆయనకు. అర్థం? ఆయన పరిపాలన ఉంది, కానీ ఆయన దగ్గర దూతగా ఉండేవాడు కూడా ఉండేదానికి అవకాశమే లేదు. అర్థమైందా? కానీ ఆయన దూతను పంపిస్తానన్నాడు. అంటే నేను ఓ వ్యక్తిని పంపిస్తానన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అనేది పెద్ద ప్రశ్న ఇది మనకు. తన వద్ద ఎవరూ లేనప్పుడు ఆయన దగ్గర ఏ గుమస్తా ఉండరు, ఆయన తప్ప ఎవరు లేరు. ఇంకా అట్లప్పుడు ఇంకెవరు వస్తారు అక్కడి నుంచి? ఇంకొకరు వచ్చేదానికి అవకాశమే లేదు. మళ్ళీ అక్కడ కూడా పెద్ద సమస్య వస్తుంది ఈ లెక్క వేసుకుంటే. మళ్ళీ ఈ రకంగా లెక్క వేసుకుంటూ పోతే ఇప్పుడు మనకు ఈ మహోన్నతుడు ఎవరు అనే 42వ సూర 51వ ఆయత్తులో మనం దాని వివరం తెలుసుకోవాలంటే చాలా గొప్ప జ్ఞానం ఉండాలి. తర్వాత అట్లే 3వ సూర 7వ ఆయత్తులో మనకు ఆ వివరం తెలియాలంటే గ్రహించగలుగుతున్నాడు అంటే ఎలా గ్రహించగలుగుతున్నా ప్రశ్న వేసుకుంటే చెప్పేవాడు ఎవడో ఉండాలి కదా గ్రహించాలంటే. అప్పుడు ఆ చెప్పేవాడు ఎవడు అని మనం తెలుసుకోవాలంటే కూడా అక్కడ కూడా గొప్ప జ్ఞానం ఉండాలి. ఈ 2
ఆయతులు మనం తెలుసుకోగలిగితే పెద్ద జ్ఞాయతలు ఖురాన్ గ్రంథం అంతా అవసరం లేదు. చిన్న చిన్న 2 ఆయతులు అంటే ఇప్పుడు నిర్ణయంతో 3 మనుషులు ఉన్నారు అని చెప్పినాను. అంటే ఇద్దరున్నారు ప్రత్యక్షంగా చెప్పాము, ఇప్పుడు స్థూలంగా ఒకటి సూక్ష్మంగా. ఇంకో ఆయన అంతటా ఉంటాడు, ఆయన అనుమానం వ్యాపించాడు. నీ లోపలే కాదు, నీ బయట కూడా ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పే నీ లోపల ఇద్దరున్నారు. నువ్వు ఒకరు నిన్ను నడిపించేవాడు, నువ్వు ఇంకొకరు నిన్ను నడిపించేవాడు. అర్థమైందా? నీ ఇద్దరిని చూసుకుంటా సాక్ష్యం ఉండేవాడు ఉన్నాడు, చూసేవాడు, వాడు దేవుడు. అతన్ని దేవుడు, ఆయన వీళ్ళకి సంబంధం లేదు, ఆయన దేవుడు. ఈ ఇద్దరికి సాక్షిగా ఉన్నాడు. ఆయన లోపల బయట అంతటా ఉన్నాడు, అందరిని చూస్తున్నాడు, అందరికీ సాక్షిగా ఉన్నాడు. కానీ నువ్వు ఎట్లున్నావు అంటే నువ్వు ఉన్నావు, నేను నడిపించేవాడు కూడా ఉన్నాడు నీ లోపల. ఇంకా లోపల బయట ఉన్నాడు, నీ సాక్షిగా కూడా ఉన్నాడు. 3 ఉన్నారు. ఇది 50 సూర 21 ఆయతులో ఈ విషయం ఉంది. ఏమన్నది? నిన్ను తోలేవాడు ఒకడు, నీకు సాక్ష్యం ఉండేవాడు ఒకడు కలిగి నువ్వు వస్తావు. నువ్వు నీ తోలేవాడు ఒకడు, సాక్ష్యం ఉండేవాడు ఒకడు, మొత్తం 3 చూడండి. అదే త్రైత సిద్ధాంతం. చరుడు అక్షరుడు పురుషోత్తముడు అని చెప్పాము మనం. అర్థమైందా? ఈ చెరుడు అక్షరుడు పురుషోత్తముడు అనే విషయం తెలుసుకోవాలంటే అది ఎప్పుడో భగవద్గీతలో చెప్పబడింది. 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము 16-17 శ్లోకాల్లో చరుడు అక్షరుడు పురుషోత్తముడు అనే మాటలు చెప్పండి. ఈ చరుడు అక్షరుడు పురుషోత్తముడు అనే విషయం తెలిస్తే ఈ 50 సూర 21 ఆయతులు అర్థమవుతుంది, లేకపోతే ఎవరికి అర్థం కాదు. అర్థమైందా? వాసాంతి జీర్ణాలనే శ్లోకం అర్థమైతే ఇక్కడ సజీవు నుండి నిర్జీవమైంది, నిర్జీవమైంది సజీవమైంది వస్తుంది అనే విషయం తెలుస్తుంది, లేదా అది కూడా అర్థం కాదు. కొన్ని వేలైన పరిశోధన చేసిన సైంటిస్ట్ ఎవరికి అర్థం కాదు ఈ వాక్యం. అర్థమైందా? 6వ సూర 95వ ఆయతులో ఉండే వాక్యం 1000 సంవత్సరాలు పరిశోధన చేసిన ఎవరికి అర్థం కాదు, దానికి కరెక్ట్ రాయాలంటే మీనింగ్. ఇట్లా ఉన్నాయన్న విషయాలు అనమాట. ఇన్ని విషయాలను మనం స్వచ్ఛంగా బహిర్గతంగా సులభంగా అర్థమయ్యే రకంగా చెప్పేవాళ్ళు ఎవరు? దేవుడే. ఎలా చెప్పిస్తాడైనా? ఆయన ప్రత్యేకంగా మాట్లాడు, చెప్పిస్తాడంటే తోలుబొమ్మల ఆట ఉంటుంది ఒకటి, పూర్వం మేము చూసాం, మీరు చూసారు లేదు, మీకు తెలిసిన, మేము ఎప్పుడో పిల్లప్పుడు చూసాము దాన్ని. ఆ తోలుబొమ్మల ఆటలో ఒకటి ఆడిస్తుంటాడు, మన బొమ్మ కనిపిస్తుంటుంది, మాటలు ఇంకోటి మాట్లాడుతుంటాడు. ఆడేది ఆట ఒకటి బొమ్మ, అది మాట్లాడదు కదా, ఆ తోలుబొమ్మది. కానీ దాన్ని తగినట్టు ఇంకోటి మాట్లాడుతుంటాడు. ఆ రకంగా మనల్ని కదిలించేవాడు ఒకడు, నోరు మీద ఇచ్చేవాడు, చేతుల మీద ఇచ్చేవాడు ఇప్పుడు ఉన్నాడు. కానీ మాట్లాడేవాడు, మెదిలిచ్చేవాడే మాట్లాడుతుంటాడు దాంట్లో. ఇప్పుడు మనల్ని మెదిలిస్తాడు వాడు, కదిలిస్తున్నాడు, నడిపిస్తున్నాడు వాడు. ఆ నడిపించేవాడే మాట్లాడతాడు, నడిపించేవాడే చెప్తాడు. ఇప్పుడు మా శరీరంలో మమ్మల్ని కదిలించి మెదిలించి నడిపించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే మాట్లాడతాడు, వాడు మాట్లాడిస్తాడు. వాడు ఏం మాట్లాడతాడో అది సత్యం, అదే జ్ఞానం, అది స్వచ్ఛమైన జ్ఞానం. దాన్ని నమ్ముకొని మనం చెప్పేదంతా నిజమైన జ్ఞానం అనుకుంటున్నాం మనం. వాస్తవమే 100 రూపాయలు. ఎందుకంటే నేను చెప్తే అది అజ్ఞానం కావచ్చు, కానీ నా వెనకలో ఉండేవాడు చెప్తే అది ఎప్పటికీ జ్ఞానమే, అది అజ్ఞానం కాదు. ఎందుకంటే వాడు అసలైన దేవుని విషయం మనకు తెలుసు కాబట్టి అని చెప్తాడు. ఎక్కడా పొరపాటు పడడానికి అవకాశం లేదు, ఎక్కడా జవాబు లేని ప్రశ్న ఉండదు. ఇక్కడ ఏ ప్రశ్నకైనా జవాబు ఉంటుంది. 10,000 మంది అడిగినా కానీ దానికి టకాని జవాబు చెప్పచ్చు. కానీ మిగతా వాళ్ళు ఒక్క మాట మాట్లాడినా ప్రశ్న వేస్తే జవాబు లేదు. దేవుడు భగవద్గీతలో ఏం చెప్పినాడు? దేవతలు పూజించే వాళ్ళు దేవతలు లేకపోతారు అని చెప్పాడు. భూతాలు అంటే జీవరాశులు పూజించే వాళ్ళు జీవరాశులు లేకపోతారు అన్నాడు. పితృదేవతలు పూజించే వాళ్ళు పితృదేవతలు లేకపోతారు అని చెప్పాడు. నన్ను పూజించేవాడు మాత్రం నా లేకొస్తాడు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఎవరిని మీరు పూజించొద్దండి, అసలైన దేవుని పూజించండి అని చెప్పాడు. అర్థమైందా? ఇక్కడ ఏం చెప్పాడంటే కృష్ణుడు భగవంతునిగా వచ్చి తన విషయం తను చెప్తే, అంటే జ్ఞానాన్ని తెలియజెప్తే, ఇప్పుడు అదే కృష్ణుడు ఏం రాసినారు? ఇప్పుడు ఒక 10 లక్షల గ్రంథాలు బయటికి పంపిణీ చేసినారు కొంతమంది ఉచితంగా. ఇప్పుడు దాంట్లో ఏం రాసినాడు? కృష్ణుడు శివభక్తుడంట. కృష్ణుడు జన్మకు శివభక్తుడు, మహాశివభక్తుడంట. అది కూడా ఇది ఎట్లా విషయం చూడు. దేవుడు ఆయన ఎవరిని పూజించదని ఆయన చెబితే ఈయన శివభక్తుడు అని పేరు పెట్టారు ఆయనకు. అంటే వీళ్ళకే జ్ఞానం అర్థమైందో మన అర్థం కాదు. అంటే పెద్ద గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద స్తోమత కలిగిన వాళ్ళు, మనం బుక్ తీసుకొని అమ్ముకుంటున్నాము, వాళ్ళ ఉచితంగా ఇస్తున్నారు వాళ్ళు. ఉచితంగా ఇచ్చే బుక్కుల్లో 450 పేజీల పుస్తకం ఉచితంగా ఇచ్చారు. దాంట్లో చూస్తే
ప్రతి మాట ప్రశ్నతో కూడుకునేటువంటిదే. 10 పేజీలోనూ 10 ప్రశ్నలు ఉన్నాయి. ఒక్క ప్రశ్న కూడా తలకిందలు చేసిన జవాబు దొరకదు దానికి. అన్ని అసత్యాలతో కూడుకున్నటువంటి మాటలు. ఇది జ్ఞానం తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అదే నిజమని నమ్ముకుంటారు. వాళ్ళ దారి పడిపోతుంది. ముస్లింలు ఖురాన్ గ్రంథం మాది అని వాళ్ళు చెప్పుకున్నప్పుడు, క్రైస్తవులు బైబిల్ గ్రంథం మాదే చెప్పుకున్నాడు. హిందువులు మాది బైబిల్ గ్రంథం, ఇది భగవద్గీతను ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? భగవద్గీతను వదిలిపెట్టి ఇష్టం వచ్చిన పురాణాలు, ఇష్టం వచ్చిన ఉపనిషత్తులు, ఇష్టం వచ్చిన వేదాలు పట్టుకొని ఊలాడుతున్నారు. కాబట్టి వీళ్ళంతా ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు ఆధారం చేసుకొని అవన్నీ చెప్పినారు. కాబట్టి మీరు అవే సత్యమని నమ్మినప్పుడు దాని అంటుపోతున్నారు. భగవద్గీతను పక్కన బారికేస్తున్నారు. భగవద్గీతలో ఎక్కడుంది? యాంతి దేవవ్రతాన్ దేవా అని అన్నది. దేవతలు పూజించేవాళ్ళు దేవతలు పోతారు అన్నది. అట్లప్పుడు మళ్ళీ మీరు కృష్ణుడే దేవుని భక్తుని, ఒక దేవుని భక్తుని చేసేస్తే ఎట్లా చెప్పు? కృష్ణుని శివభక్తుని చేసేస్తే అది పూర్తి తప్పు కదా. అది మన భగవద్గీతలో ఈ రకంగా ఉంది కదా. ఇతర దేవతను ఎవరిని మొక్కద్దు అని కృష్ణుడే చెప్పినప్పుడు మళ్ళీ ఆయన ఎట్లా మొక్కినాడో ప్రశ్న చేస్తే ఏం జవాబు చెప్తారన్నా? ఈ పురాణంలో ఎట్లుంది, ఈ వేదంలో ఎట్లుంది అంటారు. ఆ వేదాలు మనకు ప్రమాణమా? అవి కాదు. దేవుడు చెప్పిన 3 గ్రంథాలే మనకు ప్రమాణం. కాబట్టి ఈ లెక్క ప్రకారం పోతే మనకు ఎక్కడైతే పవిత్ర ఖురాన్ గ్రంథంలో వాక్యాలు తెలియబడుతున్నాయి, వివరం తెలియబడుతూ ఉందో, ఎక్కడైతే ఇంజీల్ అంటే దేవుడు చెప్పిన భాషలో ఇంజీల్ అంటాము, మన భాషలో బైబిల్ అంటాము, బైబిల్లో ఉండేటువంటి వాక్యాలకు అసలైన అర్థాలు తెలియబడుతున్నాయో, ఎక్కడైతే ప్రథమ దైవ గ్రంథం ఏదైతే ఉందో, మొట్టమొదటి దైవ గ్రంథం ఏది? భగవద్గీత. దాన్ని తౌరాత్ అని దేవుడు చెప్పాడు. ఆ తౌరాత్ గ్రంథంలో ఉండే విషయాలు ఎక్కడైతే స్పష్టంగా మనకు తెలియబడుతున్నాయో అక్కడ గురువు ఉండి మనకు చెప్తున్నాడు అనుకోండి. కానీ గురువు ప్రత్యక్షంగా ఉండడానికి అనుకోదండి. అక్కడ గురువు ఉండి ఎక్కడ వాళ్ళ లోపల ఉండి చెప్తున్నాడు అనుకోండి. కానీ ఆ చెప్పేవాడు గురువు అనుకోదండి. కాబట్టి మీరు ఎటువంటి పొరపాటు పడుకోకుండా ఇప్పుడు ఉంటే గురువు అనేవాడు కనిపించడం అనేటువంటి ధ్యాసతో, గురువు అనేవాడు దేవుడు అనేటువంటి ధ్యాసతో ఉంటూ, ఒకవేళ మాట్లాడడంలో ఎవరైనా గురువు అనుకునే కానీ నన్ను సహా ఇంకా ఎవరినైనా అనుకున్నా కానీ అంటే వాళ్ళని మనం ఏమి లేదు చెప్పలేదు పలడాలి. నన్ను గురించి నేను చెప్తానంటే మీరు ఒకవేళ పొరపాటుగా నన్ను గురువు అనుకునే కానీ నేను చాలా మార్లు చెప్పాను ఇంతకుముందే నా దోషం లేకుండా. ఇప్పుడు కూడా నేను గురువు అనేటువంటి పదానికి ఏమాత్రం మాకు సంబంధం లేదు, అటువంటి అర్హత మాకు లేదు. కాబట్టి మేము గురువులు కాదు అని గురువు అనేవాడు కనిపించడు అని ధ్యాస పెట్టుకొని మీరు ఈ గురు పౌర్ణమి రోజు గురువు అనేటువంటి వాడు మనకు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి, ప్రపంచమంతా ఆవహించినటువంటి నెచ్చిపెట్టుకొని అటువంటి గురువును మీరు అన్వేషించండి. ఎట్లా? మనసుల్లో అంటే ఎక్కడైతే జ్ఞానం తెలుస్తుందో ఆ జ్ఞానం అన్వేషించి తెలుసుకోండి. ఆ రకంగా తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.